పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మజ్లిస్ వర్సెస్ బీజేపీ అవుతుందా? మజ్లిస్ పోటీలో లేనప్పటికీ బీజేపీ ఆ పార్టీనే టార్గెట్ చేస్తుంది. కారణం కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మజ్లిస్ అధినేత ఓవైసీ మద్దతు ప్రకటించడమే. దీనివల్ల ముస్లిం ఓట్లు కాంగ్రెస్ కు పడితే నవీన్ గెలిచే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ ముస్లింల ఓట్లు గణనీయంగా ఉన్నాయి కాబట్టి. నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 3,98,000 మంది కాగా ఇందులో దాదాపు 1,25,000 మందికి పైగా ముస్లిం ఓటర్లు ఉన్నారని అంచనా. వీరే ఇప్పుడు జూబ్లీహిల్స్ లో గెలుపోటములను నిర్ణయిస్తారని కూడా అంటున్నారు. అందుకే బీజేపీ సరికొత్త వ్యూహాన్ని అనుసరిస్తోంది. హిందువుల ఓట్లను పూర్తిగా తమ వైపు తిప్పుకునే ఎత్తుగడ వేస్తోంది. అందుకే మజ్లిస్ ను టార్గెట్ చేస్తుంది. నవీన్ కాంగ్రెస్ అభ్యర్థి కాదని మజ్లిస్ అభ్యర్థేనని ప్రచారం చేస్తుంది. ఎందుకంటే గతంలో నవీన్ కు మజ్లిస్ తో అనుబంధం ఉంది. 2014లో ఇదే నవీన్ యాదవ్ మజ్లిస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. అప్పుడు ఆయనకు 41,656 ఓట్లు వచ్చాయి. దీంతో ఆయన రెండో స్థానంలో నిలిచారు. ఆయనపై గెలిచిన టీడీపీ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ కు 50,898 ఓట్లు వచ్చాయి. దాదాపు 9,000 ఓట్ల తేడాతో నవీన్ ఓడిపోయారు. అప్పట్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన విష్ణువర్ధన్ రెడ్డికి 33,642 ఓట్లు వచ్చాయి. అప్పట్లో మొత్తం ఓట్లు 3,29,000 కాగా 1,65,000 ఓట్లు పోలయ్యాయి. ఇందులో మజ్లిస్ బలం 41,000 ఓట్లు, కాంగ్రెస్ బలం 33,000 ఓట్లు. 2018లో మజ్లిస్ పోటీ చేయకుండా పరోక్షంగా బీఆర్ఎస్ కు సహకరించింది. 2023లో స్నేహపూర్వక పోటీ చేసినప్పటికీ బీఆర్ఎస్ కు అండగా నిలిచింది. అందుకే బీఆర్ఎస్ సులువుగా గెలిచిందని అంటారు. ఇప్పుడు మజ్లిస్ అధినేత బహిరంగంగానే కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించారు. దీంతో ముస్లింలలో మెజారిటీ ఓటర్లు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కే ఓటేసే అవకాశం కూడా ఉంది. ఇక్కడే బీజేపీ తన వ్యూహానికి పదును పెట్టింది. జూబ్లీహిల్స్ లో 30% ఉన్న ముస్లింలు కాంగ్రెస్ వైపు వెళ్తే మిగిలిన 70% హిందువుల ఓట్లను తమ వైపే తిప్పుకునే ప్లాన్ వేసింది. అందుకే కాంగ్రెస్ ముసుగులో మజ్లిస్ పోటీ చేస్తుందన్న ప్రచారానికి దిగింది. అసలు ఓవైసీ చెబితేనే నవీన్ కు కాంగ్రెస్ టికెట్ ఇచ్చిందని జనంలోకి తీసుకెళ్తుంది. జూబ్లీహిల్స్ లో ఓవైసీ పెత్తనమేంటన్న నినాదంతో ముందుకు వెళ్తోంది. ప్రచారంలో ఇదే ప్రధాన ఎజెండాగా మారింది. ముస్లింలకు ఖబరస్థాన్లు కేటాయించడంపై ప్రశ్నించింది. గో రక్షకుడి మీద జరిగిన కాల్పులపై ఆందోళనలు జరిపింది. ఇలా హిందువులను ఏకం చేసే ఏ అంశాన్ని కూడా బీజేపీ వదలడం లేదు. అలాగే ముస్లింలు మజ్లిస్ కు ఓటేసినట్టుగా పూర్తిగా కాంగ్రెస్ కు ఓటేయకపోవచ్చనే అంచనా కూడా ఉంది. కొంతమంది ముస్లింలు బీఆర్ఎస్ వైపు చూడొచ్చు కదా అనేవారు ఉన్నారు. ఈ మధ్య సోషల్ వర్కర్ సల్మాన్ ఖాన్ ను చేర్చుకున్న గులాబీ పార్టీ ముస్లింలు తమ వైపే వస్తారన్న ఆశతో ఉంది. ఇటు ముస్లింలు రెండు పార్టీల మధ్య చీలిపోతే తమకే లాభమన్న ఆలోచనలో బీజేపీ ఉంది. అదే సమయంలో హిందువులు ఏకమై కమలానికి ఓటేస్తే విజయం కూడా తమదేనన్న ధీమా కూడా కాషాయ పార్టీలో ఉంది. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.